తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నిన్న రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా శత్రువును అనగదొక్కుచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించినటువంటి మా దేవ నీకే మహిమ. వెండిని నిర్మూలన చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు దేవా, మీకే స్తుతి. నీ యందు భయభక్తులు కలగ పిల్లలనేమి పెద్దలనేమి ఆస్వాదించున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. మా కాడి పలుపులను తెంపుచున్నటువంటి మా దేవ మీకే స్తుతి. ఇజ్రాయేలును ఆశీర్వదించు మా దేవ నీకే మహిమ. అహరోను వంశస్థులను ఆశీర్వదించు మా దేవ నీకే స్తుతి. అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా నీకే మహిమ. మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించినటువంటి వాడా మీకే స్తుతి. మా రోగములను భరించి మా వ్యసనములను వహించినటువంటి వాడా మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తము చిందించితివే నీకే మహిమ. మా సమాధానార్థమైనటువంటి శిక్ష వహించిన వాడా మీకే స్తుతి. ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినటువంటి వాడా మీకే స్తోత్రం. మా కొరకు అపహాస్యంపబడినటువంటి వాడా నీకే మహిమ. మహాదేవ నీకే స్తోత్రం. ఐశ్వర్యం గల మా దేవ మీకే మహిమ. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగుజేయ దేవా నీకే స్తుతి. జయం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తగా ఉంది మా దేవా నీకే మహిమ. అన్యాయం చేయవారి మీద కోపడు దేవా మీకే స్తుతి. ఆయన అధిక శక్తి గలవాడు మీకే స్తోత్రం. నీవు అతి సుందరుడవై ఉన్నావు నీకే మహిమ. నీతిమంతుల మార్గం నీవు సరళం చేయవాడా మీకే స్తుతి. నీతి సూర్యుడా నీకే మహిమ. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా నీకే మహిమ. ఆయన నీతిపరుడును యథార్థవంతుడును మీకే స్తుతి. నీతి ఫలములు పొందించువాడా నీకే స్తోత్రం. యథార్థమైన మనసుతో వారిని నిన్ను ప్రేమించున్నారు మీకే స్తోత్రం. ప్రియ కుమారుడా నీకే మహిమ. ప్రేమ కుమారుడా మీకే స్తుతి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకే స్తోత్రం. పరమాత్మని కుమారుడు అని క్రీస్తు నీకే మహిమ. మనిషి కుమారుడా మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధి నొందినటువంటి కుమారుడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, కృపగల మహారాజా, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. ఇదిగో నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, కృపామయుడ, దయామయుడ, ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరం మా తల్లి గర్భాన్ని పండిది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. తండ్రి మా పాపములన్నీ తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇష్టపుతో మా పాపములు పరిహరించము నాయన. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి. ఇదిగోనైనా మా పాపములకు విముకుడు కమ్మని, మా దోషములంట్లు తుడిచివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా మా యందు శుద్ధ హృదయము కలుగుజేయము తండ్రి. మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధి నుండి మమ్మల్ని త్రోసివేయకము నాయన. మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకము తండ్రి నాయన. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము నాయన. సమ్మత గల మనస్సును తండ్రి మనస్సు కలుగు చేసి మమ్మల్ని దృఢపరచమని తండ్రి నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప రాజా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీరు రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాను నాయన. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా నాయన కృపామయుడ, దయామయుడ తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి నాయన. కుటుంబాలకు అందరికీ కూడా తండ్రి నాయన ఇదిగో నాయన కుటుంబంలో ఒక రక్షణలోకి వస్తే ఇంకొక రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి నాయన. అందరికీ మారు మనసును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృపామయుడ, దయామయుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి ఇగో నాయన కూలి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి చెడు అలవాటుకు బానిసైపోయినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మెండైన దేవులతో బిడ్డలను నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమగలంటే మా తండ్రి సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని తండ్రి నాయన మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయటకు నాయన కావలసినటువంటి నాయన ఉదయ సాయంకాలంలో కుటుంబంలో ప్రార్థన
చేయనట్లయినా మాకు అందరికీ నాయన అట్టి శక్తిని, అట్టి జ్ఞానం, అట్టి బుద్ధిని దయచేయమని, కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన ఐక్యత దయచేయమని, తండ్రి శాంతి సమాధానాలు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నిత్య జీవం కొరకు బుద్ధిగల కంజికల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును తండ్రి మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని నాయన, శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి గర్వమే కానీ, కోపమే కానీ, ధన ఆశే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్తనమే కానీ మమ్మల్ని ఏవి కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని తండ్రి. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా కృపగల మహారాజా, ఇగో తండ్రి సాతాన తంత్రాలలో ఉన్నటువంటి బిడ్డలని నాయన, ఈ లోక ఆశల్లో ఉన్నటువంటి బిడ్డలని, బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన, అన్యుల చేతుల్లో నాయన ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి విడిపించమని, బలత్కారుల చేతుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని విడిపించమని తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. దయామయడ, కృపామయడ, ఇగో తండ్రి మీ సన్నిధులు నాయన ఇక్కడ ఆత్మీయంగా మేమందరము ఎదగడానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదల దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు మాకు నేర్పించండి అయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా ప్రతి దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా వాక్య జ్ఞానమునకు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. అయ్యా మాకు జ్ఞానము కొద్దుగా ఉన్నదయ్యా, జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మాకు నేర్పించండి అయ్యా. మిమ్మల్ని గణపరచుటకు మాకు నేర్పించండి అయ్యా. అయ్యా కీడు రాకుండా నాయన మీ సన్నిధిలో మాకు భద్రత దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా మేము ప్రార్థన ఆత్మతోనూ మనసుతోనూ చేయుటకు మాకు నేర్పించండి అయ్యా. అయ్యా మీకు విరోధమైన చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే నాయన పెరికివేయండి అయ్యా. అయ్యా తండ్రి అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన, అవరగాడి ఛానల్లో ఈ ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధిలో వారిని బలపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారిని స్థిరపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారు ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ప్రార్థనతో ఏకీస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితాలలో నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాలలో తండ్రి నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం నాయన. ఒకవేళ ఏ బిడ్డైనా తండ్రి నాయన చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండమని సెలవిస్తున్నావు కదా నాయన. ఒకవేళ చల్లగా వెచ్చగా కాకుండా నిలువెత్తిన స్థితిలో ఏ బిడ్డైనా ఒకవేళ ఉంటే నాయన, ఆ బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ వాక్యాన్ని నాయన పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలంతోను మీ సన్నిధిలో ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. అయ్యా సిలువను కూర్చున్న సందేశము తండ్రి హృదయాలలో తండ్రి గ్రహించినట్లు హృదయం తెరవమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి మేము సువార్త ప్రకటన చేయడానికి వెలుచుండగా తండ్రి, ఇదిగోనైనా అలాగే సోషల్ మీడియాలో అనేక మంది తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు, అనేక దోషణ మాట్లాడుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా నా రాజా, నా ప్రభువా, నా దేవా తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచండి ఆయన. వారి ఎరువు చేసిన పాపములు మన్నించండి నాయన. అయ్యా వారందరూ నాయన సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు నాయన సహాయము చేయండి ఆయన. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికైతే వెర్రితనముగా కనబడుచున్నది, కానీ మా తండ్రి ఇక రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అయ్యి ఉన్నదని లేఖనము సెలవిచ్చున్నది కదా అయ్యా. కుటుంబంలో రక్షణ దయచేయండి అయినా, యవన బిడ్డలకు అందరికీ కాపుదల దయచేయండి అయినా. వారి భవిష్యత్తు కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఎందరో బిడ్డలు నాయన ఉద్యోగం కొరకు నాయన మీ సన్నిధిలో నాయన వేడుకుంటున్నాం నాయన. బిడ్డలందరికీ, యవన బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు దయచేయండి అయినా. యవన బిడ్డలందరూ కూడా తండ్రి మంచి ప్రవర్తన గలవారై ఉండి తండ్రి వారి నిత్య జీవం కొరకు ఒక పునాది వేసుకోవడానికి కావాల్సిన సహాయం చేయండి అయ్యా. అయ్యా యవన బిడ్డలందరూ ఒకవేళ పాప క్షమాపణ పొందకపోయి ఉంటేనైనా వారి పాప క్షమాపణ పొందినట్లు వారి పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా యవన బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని. యవన బిడ్డలందరూ తండ్రి ఇంకా బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారిగా ఉండినట్లయినా యవన బిడ్డలకు అందరికీ అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి మీ సన్నిధి నుంచి నాయన వారికి భద్రత దయచేయమని, మీ కాపుదల దయచేయమని, వాక్యమందు వారిని స్థిరపరచమని, బలపరచమని మీ సన్నిధిలో యవన బిడ్డలందరి కొరకు వేడుకుంటున్నాను నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డలని
ఒక్కరిని తండ్రి మీ చేతులకు ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా. అయ్యా వారు నాయన మీ సన్నిధిలో నిందారితులుగా పరిస్థితులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల దైత్యమని అడుగుతున్నాం తండ్రి. నాయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక తండ్రి నిరీక్షణ విషయమే మేము ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా చేపట్టుకున్నదమని తండ్రి మేము నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నా నాయన తండ్రి. మీ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారైతే వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నదని లేఖనం సెలవిచ్చుతున్నది కదా తండ్రి. మాకు ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని దయచండి అయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి. వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు మీ దేవదూతల కంచి కాపుదల ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నేను ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకునే ప్రతి బిడ్డని మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయా దయామయుడ కరుణామయుడ ఇక తండ్రి మీ సన్నిధిలో అనారోగ్యంతో ఏ బిడ్డ బాధపడుతుందో ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి. బిడ్డలందరికీ నాయన మీ సన్నిధిలో కాపుదల దాయిచ్చమని మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగో తండ్రి నాయన దొంగలుగా కానీ త్రాగుబోతులుగా కానీ వ్యసనపరులే కానీ తండ్రి అనేక మంది బిడ్డలకు తండ్రి వారందరూ మారు మనసు పొంది తండ్రి నీవే నిజమైన దేవుడని గుర్తున్నట్లు వారి హృదయాలు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. వారి మనస్సులో తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. విదేశాల్లో బ్రతుకులకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ చదువు కొరకు విదేశాల్లో వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభును లోకరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.